చక్రవర్తి గారు, మీరు దీని మీద ఉదయం నుంచి కొంచెం ఫాలోఅప్ చేస్తున్నట్టున్నారు. మధ్యాహ్నం కూడా మా ఛానల్లో మీరు దీని మీద కొంత మీ ఒపీనియన్ చెప్పారు. సో ఇంకొంచెం ఎక్కువ స్టడీ చేసి ఉంటారు కదా, దీని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది ఎట్ ఏ గ్లాన్స్? ఇప్పుడున్న ఇది చెప్పమంటే ఎలా చెప్తారు ఫస్ట్ రియాక్షన్ లాగా? ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు ఇది శుక్రవారం వచ్చింది. భారతదేశంలో కూడా చాలాసార్లు ప్రభుత్వాలు శుక్రవారం చర్యలు తీసుకుంటాయి, ఎందుకంటే శనాదివారాలు కోర్టులు మూసేస్తారు కాబట్టి. మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. ఇదే పద్ధతి అమెరికాలో కూడా ఉంది. సో ఈ చట్టం నిలిచే అవకాశం చాలా తక్కువ. ఈ ప్రొక్లమేషన్ దీన్ని అమెరికా అధ్యక్షులు ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ 212, 215 అన్న 2 యాక్ట్లు తన పరిధిలో ఉన్న అధికారాలతో ఈ ప్రొక్లమేషన్ చేయటం జరిగింది. కానీ ఈ 2 యాక్ట్లు కూడా అమెరికా అధ్యక్షుడికి దేశంలోకి ఎవరు రావాలి, దేశం నుంచి ఎవరిని బయటికి పంపించాలి అన్న అధికారం చాలా స్పష్టంగా ఇస్తున్నాయి. దాంతోపాటు కొంత ఫీజు కలెక్ట్ చేసే అధికారం కూడా అధ్యక్షుడికి ఇస్తున్నాయి. ఏ విధంగా? వీసా ఫీజులు. ఈరోజు H1B ప్రాసెసింగ్ నాకు అర్థమైంది దాదాపు $5,000 నుంచి $6,000 వరకు ఉంటుంది. అవును. దాంట్లో మీరు చూస్తే దానికి అయ్యే ఖర్చుల వివరాలు, ఆ బ్రేక్ డౌన్ కనుక చూస్తే వీసా ఇవ్వటానికి అమెరికా ప్రభుత్వానికి అయ్యే ఖర్చులు రకరకాలు, ఒక 5-6 రకాల ఖర్చులు దాంట్లో పెట్టి అవన్నీ కూడితే మీకు $5,000, $5,500 వస్తుంది ఖర్చు. అంతవరకు అధ్యక్షుడికి అధికారం ఉంది. $1,00,000 పెనల్టీ ఇంపోజ్ చేసే అధికారం అధ్యక్షుడికి లేదు, అది కాంగ్రెస్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు H1B వీసా పాలసీ ఉందనుకోండి, అవి చట్టసభలు చేస్తాయి. మన దగ్గర పార్లమెంట్ లాగానే అక్కడ కాంగ్రెస్. కానీ $1,00,000 విధించే అధికారం అధ్యక్షుడికి లేదు. అవి ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ పోయిన సంవత్సరం F1B విద్యార్థుల్ని, F1 మీద వచ్చే విద్యార్థులను ఏ విధంగా అయితే బెదరగొట్టి, ఉదాహరణకు భారతదేశం నుంచి చాలా తగ్గిపోయారు అమెరికాకి వెళ్ళే విద్యార్థులు, అదేవిధంగా ఇప్పుడు H1B వాళ్ళని కూడా బెదరగొడుతున్నాడు. నా అభిప్రాయంలో ఈ వారం తప్పకుండా ఎవరో కోర్టుకు వెళ్తారు, కనీసం స్టే అన్నా వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. కోర్టుకి వెళ్ళడము అనేది ఒక ఆస్పెక్టు, ఆ కోర్టుల్లో నిలుస్తుందా నిలవదా, కోర్టులు దీన్ని ఎలాగా అమెరికా యాంగిల్లో చూస్తాయా, లేకపోతే ఇంటర్నేషనల్ యాంగిల్లో చూస్తాయా, మ్యాన్ పవర్ యాంగిల్లో చూస్తాయా, ఈ హ్యుమానిటరీ యాంగిల్లో చూస్తాయా, ఇదంతా ఒక ఆస్పెక్ట్. అయితే ఒక స్టే గురించే చెప్తున్నానండి. కోర్టులు నిర్ణయం చాలా టైం పట్టుద్ది. కోర్టులకు వెళ్ళి స్టే అడుగుతారు. ఆ స్టే వచ్చే వారం వచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. వాళ్ళు శుక్రవారం ఈ ప్రొక్లమేషన్ ఇచ్చారంటేనే వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేనది అర్థం. సో అందువల్ల అది ఒక ఆస్పెక్ట్. స్టే ఓకే, కోర్టుకి వెళ్తే స్టే వస్తే రావచ్చు. కానీ చాలా